తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ బస్సులను నడిపేందుకు డ్రైవర్ల నియామక ప్రక్రియను మరింత పటిష్టం చేశారు. పర్యావరణ హితమైన ఈ వాహనాలను నడపడానికి ప్రావీణ్యం ఉన్న వ్యక్తులను ఎంపిక చేసేందుకు అధికారులు కఠినమైన నిబంధనలను ఖరారు చేశారు. ఈ నియామకాల్లో ప్రధానంగా అభ్యర్థులకు చెల్లుబాటు అయ్యే హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం తప్పనిసరి. కేవలం లైసెన్స్ ఉంటే సరిపోదు. భారీ వాహనాలు నడపడంలో కనీసం 18 నెలల నుండి 3 ఏళ్ల వరకు అనుభవం ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్హతల విషయానికి వస్తే అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు సాధారణంగా 22 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో జరిగే నియామకాల్లో అనుభవం ఉన్న వారికి 60 ఏళ్ల వరకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. శారీరక ప్రమాణాల విషయంలోనూ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అభ్యర్థులు కనీసం 160 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలి. ప్రయాణికుల భద్రతా దృష్ట్యా స్పష్టమైన కంటి చూపు, మెడికల్ ఫిట్నెస్ అత్యంత ముఖ్యం. ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలుత డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆపై సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది.